ఈరోజు మనం రాష్ట్రంలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో కానివ్వండి, ముఖ్యంగా అనంతపురం నగరంలో చూసుకుంటే గత 13 నెలల నుంచి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏ విధంగా కూటమి ప్రభుత్వం నాయకులు కావచ్చు, ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారు కూడా ఒకసారి మనం అందరూ గమనించాలి. ఫ్లెక్సీలు వేసుకున్నా కూడా ఫ్లెక్సీల పైన కూడా రాజకీయం చేస్తున్న ఎప్పుడు కూడా మేము ఏ ప్రభుత్వంలో కూడా చూడలేదు. ఈరోజు అనేక మంది ఎమ్మెల్యేలు అయినారు, ఎంతోమంది ఎంపీలు అయినారు అనంతపురం నగరానికి, అనంతపురం పార్లమెంట్కి. ఈరోజు ఫ్లెక్సీల పైన రాజకీయం చేస్తున్న వాటి కింద కేవలం ఈ కూటమి ప్రభుత్వంలో కూడా నేను మీ అందరికీ చెప్పదలుచుకుంటాను. ఓల్డ్ టౌన్లో టబ్రేజ్ అని చెప్పేసి మా వైఎస్ఆర్సీపీ స్టేట్ మైనార్టీ సెక్రటరీగా అయినటువంటి టబ్రేజ్ గారి రేపు పుట్టినరోజు సందర్భంగా నగరంలో కొన్ని ఫ్లెక్సులు ప్లస్ వాళ్ళ ఓల్డ్ టౌన్లో ఒక కట్అవుట్ ఏర్పాటు చేసుకుంటానని చెప్పేసి మా మున్సిపాలిటీకి అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ కూడా 5,000 రూపాయలు చెప్పున ట్యాక్స్ కూడా కట్టడం జరిగింది. అఫీషియల్గా ట్యాక్స్ కూడా కట్టారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాము. అందుకు మనం ఎంత కూడా అఫీషియల్గా వెళ్ళాలని చెప్పేసి ట్యాక్స్ కూడా కట్టడం జరిగింది. ఈ ట్యాక్స్ కట్టినప్పటికి కూడా నిన్నటి రోజున రాత్రి ఓల్డ్ టౌన్లో వాళ్ళు సభ్యులుగా కట్అవుట్ చేసుకుంటే ఎస్ఐ గారు శ్రీనివాసులు గారు అక్కడ పోయి కట్అవుట్ తీసేయాలా, మాకు ప్రొసీడింగ్స్ కావాలంటాడంట. ఎస్ఐ గారికి నేను చెప్తాను, ఫ్లెక్సీల పైన కట్అవుట్ పైన ఎప్పుడైనా ప్రొసీడింగ్స్ ఆయనే ఇన్నాళ్ళు ఉద్యోగం చేస్తున్నాడు, ఎప్పుడైనా ఎవరికైనా ప్రొసీడింగ్స్ ఇప్పించుకున్నాడు ఆయన? ఒక మేయర్గా అయినటువంటి నేను 4-5 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు ఆయన. అంత భయపడి ఉద్యోగం ఎందుకు చేయాలి ఆయన ఎస్ఐ శ్రీనివాసులు గారు? అదేవిధంగా సిఐ శ్రీకాంత్ యాదవ్ గారు 1 టౌన్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు, 2 టైమ్స్ సిఐ గారు, ఆయన కూడా నాకు ప్రొసీడింగ్స్ కావాలంటారు. మున్సిపల్ మేయర్గా మేము ఉన్నాం 4.5 సంవత్సరాలుగా. మా కార్పొరేషన్లో అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్కి ఏ విధంగా చలాన్ కట్టిస్తారో ఈ స్లిప్ ఇస్తారంటే మీరు ఎక్కడైనా వేసుకోండి మీరు అని చెప్పేసి కొన్ని లొకేషన్స్ చెప్తారు, దీని ప్రకారం మీరు వేసుకోండి చెప్పండి చెప్తుంది. ఆయన చూస్తే ప్రొసీడింగ్స్ కావాలంటారు. చట్టం ప్రతి ఒక్కరికి ఒక్కరిగా చూడాలా, అధికార పార్టీకి ఒకటి, ప్రతిపక్ష పార్టీకి ఒకసారి చూస్తున్నారు వీళ్ళందరూ కూడా. నేను ఒకటే చెప్తున్నారు, ఎస్ఐ గారికి కానివ్వండి, సిఐ గారికి కానివ్వండి, మేము డబ్బులు కట్టినాం, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ కట్టిన దానివల్లే మేము వేసుకుంటున్నాం. ఇదేం పొలిటికల్ ప్రోగ్రామ్ కాదు, ఏదో వీళ్ళు చేసుకోవడానికి చేయడం లేదు. కేవలం ఆయన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ కింద పిల్లలు ఉంటారు, అందరూ అనుచరులు ఉంటారు చాలామంది, అన్నా నేను మీకు అభిమానంతో వేస్తామని చెప్పేసి ఫ్లెక్సీలు కట్టడం జరిగింది ఇక్కడంతా. అంతే చెప్పేసి దీనికి అందరూ కూడా వీళ్ళు ఫ్లెక్సీల పైన రాజకీయం చేస్తున్న ఏకైక అనంతపురం నగరంలో కూడా నేను గట్టిగా చెప్పదలుచుకుంటాను. ఎస్పీ గారు కూడా నేను చెప్పదలుచుకుంటున్నాను, సార్ గ్రౌండ్ లెవెల్లో మీరు చూడండి, ఎస్ఎల్ కానివ్వండి, సిఎల్ కానివ్వండి, ఏ విధంగా వ్యవహరిస్తున్నారు. మేము కేవలం న్యాయం వైపు మాట్లాడమని కోరుతున్నాం. మేము కరెక్ట్గా ఉన్నాం, కరెక్ట్గా మేము ఇవన్నీ ప్రొసీడింగ్స్ మన అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ కట్టినాము, చలానా కట్టినాము కాబట్టి మేము వేసుకుంటామని చెప్పడం జరిగింది. ఆయన ఏమంటాడు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తాయంటారు సిఐ గారు. గత 5 సంవత్సరాల నుంచి అనేక సార్లు కూడా ఫ్లెక్సీలు వేసుకున్నారు, కట్అవుట్ కూడా వేసుకున్నారు. అక్కడ ఎప్పుడు రాని లా అండ్ ఆర్డర్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? గత 5 ఇయర్స్లో కూడా మేము కూడా పరిపాలన అందించారు. అనంత వెంకటరామరెడ్డి గారు అనంతపురం నగరాన్ని ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారు కూడా అందరూ చూశారు. ఈరోజు వీళ్ళు చూస్తే ఈ కేవలం 13 నెలల్లో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో అనంతపురంలో ఒకసారి మీరు అందరూ గమనించాలా. కేవలం కక్ష సాధింపులు, దాడులు, టార్గెట్ చేసి అదేవిధంగా వాంటెడ్లు చేస్తున్నారు. మీరు అంతా భయపడుతున్నారంటే ఆ అబ్బాయితో మీరు ఏ విధంగా మేమే అనుకోవాలి. ఇప్పుడు అందరూ కూడా ఫ్లెక్సీలు అన్నీ తీపిస్తున్నారంటే ఎంత భయపడుతున్నారు మీరు అతనితో? ఫ్లెక్సీలు కట్అవుట్లు తీపిస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, లోకల్ నాయకులు కావచ్చు, ఆ అబ్బాయితో ఎంత భయపడుతున్నారు అనేది ఈ విషయంపైనే మాకు అర్థమవుతుంది. అయినప్పటికీ మేమందరూ కూడా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా అఫీషియల్గా పోవాలా, ఏ ఒక్కరితో కూడా మన మాట అనిపించుకోవద్దని చెప్పేసి ప్రతి ఒక్కటి అఫీషియల్గానే మేము చలాన్ కట్టే ఏ విధంగా తీసుకునే విషయం కూడా మీ అందరికీ తెలుస్తున్నాను. గతంలో కూడా మనం చూసాం, పోలీసులు ఎదిగిన ఏ విధంగా అధికార పార్టీకి మొత్తం వాళ్ళ వైపు వచ్చేసి వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నారు విషయం కూడా అందరూ గమనిస్తున్నారు. గతంలో ఇదే నా ఫ్లెక్సీలు కట్టినా కూడా చింపేయడం కానివ్వండి, నా ఛాంబర్లో వచ్చి ఫోటోలు పెట్టడం కానివ్వండి, అదేవిధంగా చింతకుంట మధు అని చెప్పేసి ప్లాంటేషన్ కార్యక్రమంలో అతనిపై దాడి చేసినట్టు ఇవన్నీ ఇన్నిసార్లు కంప్లైంట్లు పెడితే ఎవరు ఒకటి స్పందించరు. కేవలం వాళ్ళు ఏందో ఫ్లెక్సీలు తీయమని చెప్తే సిఏ గారు కావచ్చు, మా టౌన్ ప్లానింగ్ ఉన్నాం ఆమె శిరీష, ఆమెనే చెప్తుంది. ఏమంటుంది, సార్ మీకు తెలుసు కదా సార్, మేము ఎట్లా చెప్పండి అని చెప్తుంది. చాలా ప్రెజర్ ఉంది మాకు ఎమ్మెల్యే గారితో, లోకల్ వాళ్ళతో అని చెప్తున్నాను. సిఏ గారు చూస్తే సిఏ గారు అలా అంటారు.
మీరందరూ ఉద్యోగం మానేసి పాలిటిక్స్లోనే చేరితే బాగుంటుందని చెప్పేసి వీళ్ళందరినీ గట్టిగా చెప్తాను. నేను ఒకటి చెప్పగలుచుకుంటున్నాను, చట్టం అనేది ప్రతి ఒక్కరికి ఒకటే. మేము న్యాయంగా పోతున్నాం, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇట్లా చీప్ పాలిటిక్స్ చేయొద్దని చెప్పి మరోసారి మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా గమనిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫ్లెక్స్ పొద్దున్న కట్టారంట, తీసేసినారు. పిల్లలందరూ కూడా ఏదో వాళ్ళ అభిమానంతో కట్టుకుంటే కన్నా ఇవి తీసేయడం ఎంతవరకు సమంజసమని తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా, ఏ విధంగా వీళ్ళు ఇక్కడ కుటుంబ ప్రభుత్వం నాయకులు రాజకీయం చేస్తున్నారు గమనించాలని. మేము న్యాయం వైపు ఉండమని అధికారులను కోరుకోవడం జరుగుతుంది. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. నిన్నటి రోజున తబ్రేజ్ గారు స్టేట్ సెక్రటరీ గారు, మైనార్టీ స్టేట్ సెక్రటరీ గారు తబ్రేజ్ గారి పుట్టినరోజు సందర్భంగా కొంతమంది అభిమానులు తనకి కట్అవుట్లు మళ్ళీ ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు. నిన్నటి రోజున ఫ్లెక్సీలు తగిలించేటప్పుడు సీఏ గారు మళ్ళీ ఎస్ఏ గారు ఇద్దరు వచ్చి మాకు ప్రొసీడింగ్ లెటర్ చూపించండి అన్నారు. మేము చలానా కట్టినాము, శిరీష మేడం దగ్గరికి పోయి టౌన్ ప్లానర్ దగ్గర పోయి ప్రతి ఒక్కటి వేపించుకొని ఇన్ని కట్అవుట్లు వేస్తున్నాము, ఒక కట్అవుట్ వేస్తున్నాము, ఫ్లెక్సీలు ఇన్ని వేస్తున్నాము, చిన్న ఫ్లెక్సీలు ఇన్ని వేస్తున్నామని ప్రతి ఒక్కటి తనకి చెప్పి తనతో పర్మిషన్ తీసుకొని తనకి 5,000 చలానా పే చేసి పర్మిషన్ తీసుకొని వచ్చి కట్టుకొని లీగల్ గా పోతుంటే కూడా సీఏ గారు ఎస్ఐ గారు ప్రొసీడింగ్ లెటర్ చూపించండి మాకి అని బలవంతంగా ఫ్లెక్సీ తీపిచ్చినంత వరకు అక్కడే 2 గంటలు అక్కడే పవర్ ఆఫీస్ దగ్గర నిలబడి తను ఫ్లెక్సీ తీపిచ్చినంత వరకు అక్కడే వెయిట్ చేసి పోయినారు. మేమేం రౌడీ రాజకీయం చేయడం లేదు, రౌడీలది కట్అవుట్లు పెడుతున్నారు. ఏ ఎస్ఐ మాట్లాడలేదు, ఏ సీఏ మాట్లాడలేదు. మాకే ఆ సంస్కారం నేర్పలేదు. మా అనంత వెంకట్రామరెడ్డి గారు చూసి చూడనట్లు పోమన్నారు. మేము రూలింగ్ లో ఉన్నాము, ప్రతి ఒక్కరు వేసుకున్నారు. ప్రతి ఒక్క చోట రౌడీ వాళ్ళే సప్తగిరి సర్కిల్ మళ్ళీ టవర్ క్లాక్ మరియు పవర్ ఆఫీస్ అక్కడ అంతా వేసుకున్నారు. 49 డివిజన్ 50 డివిజన్ లో 49 డివిజన్లు ఎక్కడా లేదు. ఈ 20 డివిజన్ పవర్ ఆఫీస్ దగ్గరే రౌడీ రాజకీయం చేస్తున్నారు. నేను ఒక్కటే ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తున్నాను కాదు, ఒక్కటే చెప్తున్నాను. మరియు ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వ నాయకులకు కొంతమందికి హెచ్చరిస్తున్నాను, జాగ్రత్త. తబ్రేజ్ పేరు వింటేనే మీరు భయపడుతున్నారు. తన ఫోటోకి చూసి మీరు వణికిపోయి ఈ రోజు కట్అవుట్ ఫ్లెక్సీలు అన్ని తీస్తున్నారు. ఇది అనంతపురం నీట్ గా పోతున్నది. ఈ అనంతపురంకి మరో తాడపత్రి చేయాలనుకుంటున్నారు మీరు. మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం, మా జోలికి వస్తే మేము సహించేది లేదు. కక్షపూర్వకంగా రాజకీయం చేస్తున్నారు మీరంతా. కూటమి ప్రభుత్వానికి ఒక్కటే చెప్తున్నాను, జాగ్రత్త.